హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన కిబో కంపెనీలో అతి తక్కువ కాలంలో అంటే మేడం గారు వచ్చి ఒక 3 months 3.5 months అయి ఉండొచ్చేమో, నాకు కరెక్ట్గా తెలియదు. కానీ తరువాత తను యాక్టివ్ అయిన తర్వాత మ్యాటర్ ఆఫ్ డేస్లోనే సీఈఓగా అయినటువంటి మన లక్ష్మి గారితో మనము ఈరోజు ఆమె యొక్క ఇన్నర్ ఫీల్, ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఆమె ఏమేమి చేయబోతున్నారు, కిబోలో ఆమె జర్నీ ఏంటనేది ఒక్కసారి మనము ఆమె ద్వారానే తెలుసుకుందాము. మేడం లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి ఏంటి మీ గురించి మేడం? ఫస్ట్ నా కిబో కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. నా జర్నీ 26/6/2022 జరిగింది. కానీ ఆ రోజు నేను మా శ్రీనివాస్, నా అప్లైనర్, మా ఇంటికి వచ్చి దీని గురించి చెప్పారు. కానీ నేను శ్రద్ధ పెట్టి వినలేదు. ఫస్ట్ నేను చేసిన మేజర్ మిస్టేక్ అది. ఎందుకు వినలేదు అంటే, ఎన్నో వస్తూ ఉన్నాయి ఇలాంటివి, ఎన్నో చేస్తూ ఉన్నారు, కానీ ఏది కూడా సక్సెస్ అనేది ఎక్కడా లేదు. అదిగాక నాకు బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ లేదు, అంటే దాని మీద నాకు సబ్జెక్ట్ లేదు, కాబట్టి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. మా శ్రీనివాస్ గారు పదే పదే నాకు తెలియజేసేవాళ్ళు, ఒక్కసారి దీంట్లో చూడండి అమ్మా, దీని లైఫ్ వేరే విధంగా ఉంటది అని చెప్పండి అని పదే పదే చెప్పేవారు. ఎలా అంటే కనీసం అసలు ఎన్నిసార్లు చేస్తున్నారేంటి అని నేను పదే పదే చేస్తుంటే అసలు దాంట్లో అంత ఉందా అని చెప్పేసి తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నాను ఫస్ట్. తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత 3వ తారీఖున 9వ నెలలో సైన్ అప్ అయ్యారండి మా వారు. తర్వాత ఒక్క క్షణం కూడా మేము ఆగలేదు. ఎందుకంటే దాని వాల్యూస్ నిజంగా నేను అప్పుడే తెలుసుకున్నాను. నిజంగా తెలుసుకొని ఇలాంటి కంపెనీని, ఇలాంటి మంచి మోరల్ వాల్యూస్ ఉన్న కంపెనీని మేము మిస్ అయ్యామా, అరే ఎంత తప్పు చేసాము, అసలుకి నాలాంటి తప్పు ఎవరు చేయకూడదు, ప్రతి పేదవాళ్ళు దీంట్లో లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలి అని ఒక సంకల్పంతో అసలు ఎలా చేసామంటే ఒక సంచార జీవనం గడిపాం. సంచార జీవనం అంటే కాకపోతే అసలు కనీసం నా పిల్లలు వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయే అంత స్థాయికి వచ్చేసాం. దీంట్లో అసలు ఏం తిన్నాము, ఎక్కడ పడుకున్నాము, ఏం చేసాము కూడా తెలియని అంత ఇన్వాల్వ్ అయిపోయింది. సంచార జీవనం అంటే మేడం, సంచార జీవనం అంటే మీరు సంచార జీవనం అంటే ఒకప్పట్లో బ్రతకలేక అలా కదా మేడం, మీరు దీంట్లో మీరు ఎలా సంచార జీవనం అంటే అన్ని థింగ్స్ అన్ని కార్లను పెట్టేసుకునే వాళ్ళము, ప్రతి ఊరికి వెళ్లిపోయేవాళ్ళం. అక్కడే ఆ నైట్ హాల్ట్, దోమలు ఉండొచ్చు, వాళ్ళు ఎట్లన్నా ఉండొచ్చు, అక్కడే వాళ్ళతోనే మమేకం అయిపోయి మేము వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి తెలియని వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళని మోటివ్ చేసి ఈ రోజు కోట మండలం అంటే నా నెల్లూరు జిల్లాలో కోట మండలం, వాకాడు మండలం రేపు ఒక రేంజ్ లో తీసుకెళ్లే స్థాయికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా కోటీశ్వర్లు అయ్యారంటే నా కోట మండలం నుంచి అత్యధిక మంది వస్తారు. నాకెంత సంతోషంగా ఉందంటే ఈ రోజు వాళ్ళు నమ్మలేకపోవచ్చు. కొంతమందిని అయితే చివరికి నేను బలవంతం పెట్టి కూడా ఐడి లేపించాలి. ఎందుకంటే వాళ్ళకి పాపం తెలియదు. పసిపిల్లలకి మనం చిన్నప్పుడు పుట్టైనా చదువు నేర్పిస్తాం. ఎందుకని ఆ చదువు వాల్యూ వాళ్ళకి అప్పుడు తెలియదు, పెద్దయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత మార్చి 31 తర్వాత తెలుసుకున్న ఉపయోగం లేదుగా. అందుకని వాళ్ళ చేత బలవంతంగానైనా ఐడి లేపించి వాళ్ళు ఒక స్థాయికి వస్తారు. ఇంకొక చిన్న విషయం చెప్పనా సార్, ఒక ఓజిల్ మండలంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లోకి మేము వెళ్తే, నాయన మీరు అన్నట్టు కాయిన్ వాల్యూ 1 lakh పోతే మేమంతా కోటీశ్వరులం అవుతాం కదా, అప్పుడు మీ విగ్రహాన్ని పెట్టి పాలాభిషేకం చేస్తారు అని చెప్పి అన్నారు. కానీ పెట్టాల్సింది మా విగ్రహం కాదు, మేము నడిపించేవాళ్ళం మాత్రమే. పెట్టాల్సిన వ్యక్తులు మహానుభావుడు కిలపర్తి వెంకట్రావు గారు. దీన్ని అదే పనిగా తీసుకొచ్చిన ఆ జ్ఞాపకార్థాలు కిలపర్తి భోవర్ధన్ గారు. నిజంగా ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేదు. ఈ రోజు మా లైఫ్ ఇంత అందంగా మారిందంటే కేవలం కిబో ద్వారానే. చివరికి ఎంత ఆర్థికంగా చితికిపోయామంటే కోలుకోలేని స్థాయిలో ఉన్న మేము ఈ రోజు ఏదైనా సాధించగలము, ఏదైనా చేయగలము, ఇక మాకు ఎలాంటి ఇది లేదు అన్న స్థాయికి వచ్చామంటే ఓన్లీ కిబో. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా 8 గంటల దాకా నైట్ వర్క్ చేసేదాన్ని. ఒకసారి మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మరి ఇంత సోషల్ సర్వీసా, ఎవరైనా 5కి అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతారు, కానీ 8 వరకు చేస్తున్నావు అని చెప్పనేవాళ్ళు. ఏంటో నాకు అదొక ఆనందం. అంతకు మించిన ఆనందం నాకు దీంట్లో కనిపించింది. అంతకు మించి బహుశా ఇంకా గవర్నమెంట్ జాబ్ కూడా చేయలేకపోవచ్చేవు నేను. ఎందుకంటే ఒక్కసారి మనం
ప్రాణమే ఇది అనుకున్నప్పుడు ఇంకో దాన్ని ఎదుర్కొంటా పోలేంగా. అవునవును మేడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కీబోర్డ్ మిస్ అవ్వద్దు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే కీబోర్డ్ మిస్ అయితే జీవితంలో మీరు కోలుకోలేని విధంగా ఇబ్బంది పడతారు. ఈ రోజు మీరు కిబో ఎప్పుడైతే దగ్గర చేర్చుకుంటారో, కిబో వాల్యూస్ తెలుసుకుంటారో, ఖచ్చితంగా మీరు కిబోని వదులుకోలేరు. ఖచ్చితంగా వదులుకోలేరు. ఎందుకంటే మీ ప్రాణంగా మారిపోతుంది. గ్రేట్ గ్రేట్ మేడం. ప్రాణంగా మారిపోతుంది. మీరు ఇప్పుడు CEO అయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, సన్ రే రిసార్ట్ కి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి, అంటే ఇక్కడ ఈ CEOs అందరితో మీట్ అయినప్పుడు మీ యొక్క ఫీల్ ఎలా ఉన్నింది మేడం? సార్ అసలు ఈ సన్ రే రిసార్ట్ కి వచ్చిన తర్వాత అసలు రిసార్ట్ అంటే ఇటు ఉంటదని నాకు తెలియదు. యాక్చువల్ గా మనం ఏం చూసుంటాము, ఎక్కడో టౌన్ లో ఏ స్టార్ హోటల్స్ అప్పుడప్పుడు, అది కూడా రేర్ కేసెస్, మిడిల్ క్లాస్ కదా సార్ మనం, అలాగే చూసుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అందమైన ప్రపంచం ఉందా, ఇంత ఆత్మీయత కలిగిన మనుషులు ఉన్నారా, ఇంత మంది మధ్య అనుబంధాలతో ఆప్యాయతలతో, అది ట్రూ లవ్ సార్. ఎక్కడ ఆర్టిఫిషియల్ లవ్ లేదు. ఒకరికొకరు మనమే మనదే అన్న మమేకం. ఇంకొకటి చెప్పనా సార్, నేను సార్ MD గారు మాట్లాడేటప్పుడు నేను ఆయన కళనే పరిశీలిస్తున్నా. సారు ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే ప్రతి దానికి కళ్ళల్లో ఏడుపు వచ్చినప్పుడు ఆయన పెట్టిన ప్రతిసారి నేను పెట్టాను సార్. మేము అబ్జర్వ్ చేసాం. నేను పెట్టా. ఎందుకో తెలుసా, అంత అసలు ఆ రియాలిటీ అనేది ఎక్కడ నేను చూడలేదు సార్. ఆర్టిఫిషియల్ మనస్తత్వాలు, నాకేంటి నీకేంటి అని ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, ఇలాంటి మహానుభావులు ఉన్నారా? కల్కి భగవానుడు పుడతాడో లేదో నాకైతే తెలియదు, కానీ మాకైతే పుట్టారు సార్. ఖచ్చితంగా పుట్టారు. నా తమ్ముడు ఎక్కడున్న ఆత్మ శాంతించాలి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కిబోని ఈ రోజు మేము వేరే ప్రపంచంలో ఉన్నాం. ఆ ప్రపంచంలోకి మీరు అందరూ రావాలి. ఇది నేను బాధతో చెప్తున్నది కాదు.